ప్రైజ్ లార్డ్ పాస్టర్. ఇది నా సాక్ష్యం ఏమంటే, నాకు షుగర్ ఉంది. ఈ 15 రోజుల నుంచి అంటే మామూలుగా షుగర్ మాత్రలు సాయంత్రము పొద్దున్నే తాగుతూ ఉంటాను. అది ఎలా అట్లా ఊతెక్కిందో నాకు తెలియటం లేదు. మూతి, కాలు ఎక్కువ ఊతొచ్చేసి నొప్పి. ఇంకా ప్రేయర్ చేసేటప్పుడు మోకాళ్ళ పైన నిలబడాలంటే కూడాను కష్టమే. మోకరించి ఉండాలంటే కూడాను చాలా నొప్పి వచ్చేది. నిన్న మధ్యాహ్నము చాలా బాధతో, కన్నీరుతో, ఎందుకు ప్రభా ఈ సమస్య నాకు? ఏ ఏమని ఎట్లా నాకు దిక్కు తెలియకుండా ఉండను. ఇలా ఉంటే నేను ఎలా తండ్రి నీలో బలపడేది అని నేను ఒక కన్నీరుతో నిన్న మధ్యాహ్నం ప్రేయర్‌లో కలిసినాను. ఇలా ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ ఆయిల్ ఏసుకున్నాను. దాని తర్వాత సరే సాయంత్రము ఒక 5 గంటలకు అట్లా చూస్తే కాలు, మొఖము ఎంతకి తగ్గింది. ఆ నొప్పి కూడాను ఎంతగానో తగ్గిపోయింది. ఇప్పుడు నొప్పి కూడా లేదు. మొన్నటి నైటు నిద్ర 12 గంటల నుంచి నిద్రే లేదు. మళ్ళీ 3:30 గంటలకు ప్రేయర్‌లో కలుసుకున్నా. ఆయన మళ్ళీ కాసేపు పండుకుందాము తెల్లారి కంటే ఇంకా మళ్ళీ నిద్ర రాలేదు. అలా చానా రోజుకి చానా ఇబ్బంది పడతా ఉంటిని. నిన్న మధ్యాహ్నం నుంచి ప్రేయర్‌లో కలిసిన తర్వాత ఎంతగానో నాకు మేలు జరిగింది. ఇది స్వస్థత పొందుకున్నాను. నీ ఆన్‌లైన్ ద్వారా నేను ప్రేయర్‌లో కలుసుకుంటా ఉన్నాను కాబట్టి, నేను ఎంతగానో దేవుని మహిమ, దేవుని కృప నేను పొందుకుంటున్నాను. ఎలా ఉండాలి? దేవునిలో ఎలా వెదకాలి? ఎలా స్తుతించాలి దేవునికి అనేది మీరు ఎంతగానో మాకు తెలియపరుస్తున్నారు. అందుకు నీ కృతజ్ఞతలు పాస్టరయ్య. దేవునికి థ్యాంక్స్. దేవునికి నా కోడాది కోడి వందనాలు పాస్టరయ్య. ఈ ప్రేయర్ ఇంకా నేను బలపడాలి. ఇంకా ప్రేయర్‌లో ఉండాలి. నేను ఇంకా ఏ ప్రేయర్ కూడా 3 టైము చెప్తారు ప్రేయర్. ఒక్క ప్రేయర్ కూడా మిస్ కాకుండా ప్రేయర్‌లో కలుసుకోవాలి. నేను మోకాళ్ళపై నిలబడాలి. నాకు అభిషేకం లేదు. అభిషేకం కావాలి. నేను ప్రేయర్‌లో ఉండి నేను అభిషేకం పొందుకోవాలని ఆశపడుతున్నాను. ఇది దేవుని కృప. ఈ చిన్న సాక్ష్యం చెప్పి నేను పొందుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. ఆమేన్.